What is up guys and welcome back to Franklin Relief Mod series episode number 43. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన కొత్త ఇల్లు అని కాదు, జస్ట్ మనం అయితే దీంట్లో ఏమి ఉండం, అప్పుడప్పుడు వస్తాం అంతే. ఎందుకంటే దీనికన్నా సరే మన ఒరిజినల్ హౌస్ అయితే చాలా పెద్దది, సో ఏదో మామూలుగా ఒకసారి వస్తూ ఉంటాం అంతే. ఓకే, మన ప్రైమరీ హౌస్ అయితే అదే, ఇది కాదు. ఓకే, అండ్ ఈరోజు అయితే ట్రెవర్కి మనీ ఇచ్చాం. ఇప్పుడు ట్రెవర్ అయితే ఒక 10 ట్రక్స్ ఎన్నో కొన్నాడంట, ఆల్మోస్ట్ 6 lakhs పెట్టి. సో టోటల్ 10 lakhs పెట్టి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారంట ట్రెవర్. సో అదేం బిజినెస్ వెళ్ళి చూద్దాం. ఎంటర్ గరాజ్. ఓకే, వీఆర్ ఇన్ అవర్ గరాజ్. వావ్ గాయ్స్, ఈ గరాజ్ చూసారా, చాలా బాగా నచ్చింది నాకు. ఓకే, అదైతే ఒక పిజ్జా డెలివరీ గాయస్. మనమే చెప్పాం ట్రెవర్కి పెట్టుకోమని, $1 million ఇచ్చాం. కానీ తనకు కావాల్సిన ట్రక్స్ ఇవన్నీ కూడా ట్రెవర్ కొనుక్కున్నాడు. ఓకే, మనం వెనక్కి వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ట్రెవర్ అయితే ఫుడ్ ట్రక్ బిజినెస్ కాదు, అది ఫుడ్ ట్రక్ కాదు, పిజ్జా డెలివరీ అనమాట. అంటే డెలివరీ అని కూడా కాదు, పిజ్జా వ్యాన్స్ ఆ టైప్ పిజ్జా వ్యాన్ అది. సో పిజ్జాలు వేసుకొని ఊరంతా తిరుగుతాయి. ఒక 10 ట్రక్స్ ఎన్నో కొన్నాడంట, 6 lakhs పెట్టి. ఒక్కోటి 60,000 గాయస్ ట్రక్ అయితే. సో 60,000 ఒక్కోటి. సో 10 ఎన్నో కొన్నాడంట, దానికి 6 lakhs వచ్చింది. మిగతా బిజినెస్కి అరౌండ్ $2 lakh వరకు ఖర్చు అయినాయి అని చెప్పాడు. సో ట్రెవర్ దగ్గర ఇంకా 2 lakhs రిమైనింగ్ ఉన్నాయి కదా, మనం మళ్ళీ 1 million ఇచ్చాం. ఇటు నేనైతే జీపీఎస్ని చూడాలి రోడ్తో పాటు. ఓకే, ఆ ట్రక్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కదా, నేను చూడలే అసలు. మామూలుగా ఇంతకుముందు వేరే ఫుడ్ ట్రక్స్ అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు అది. సో ట్రెవర్కి అయితే పిజ్జా వ్యాన్స్ అయితే పెట్టుకోమని చెప్పాం, దానికి కావాల్సినవన్నీ చూసుకుంటానన్నాడు. సో మనం అయితే మనీ ఇచ్చాం గైస్. ఓకే, 1 million ఇచ్చాం. ఇంతకుముందు ఇచ్చిన 1 million మొత్తం పాడు చేస్తాడు కాబట్టి మళ్ళీ ఇచ్చాం. యాక్చువల్గా ఈ కార్ మనది చాలా స్ట్రాంగ్ గైస్, అందుకనే ట్రెవర్కి అయితే ఏం కాలేదు అంతగా. కార్ డ్యామేజ్ అయింది తప్ప ట్రెవర్కి పెద్దగా ఏమి కాలేదు అయినాయి, బట్ 1 day రెస్ట్తో మళ్ళీ కోలుకున్నాడు. ఓకే, ఆర్మర్ అంత గట్టిగా ఉంటుంది. ఓకే, level 5 ఆర్మర్ ఇది ఈ కార్కి ఉన్నది. సో అందుకనే డ్రైవర్ అయితే బతికాడు, లేకపోతే అంతే. ఇప్పుడైనా సరే డ్రైవర్ కొంచెం మామూలుగా చేసుకుంటే బెటర్ గైస్, తాగుడు ఇవన్నీ మానేస్తే బెటర్. ఐ హోప్ డ్రైవర్ మారుతారని గైస్. ఓకే, వీళ్ళు టూరిస్టులా ఉన్నారు. ఈ మౌంటైన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ. యాప్ ఇంకా రాలేదంటే, ఇంకా చాలా దూరం ఉందండి. టవర్కి అయితే కొంచెం స్లోగా వస్తాయి గైస్, మనలా కాదు. ఒక డ్రైవింగ్ జాబ్ చేతిలో ఉన్న చెడదొప్పుకున్నాడు. సో మళ్ళీ నేనైతే మళ్ళీ కార్ ఇచ్చే ధైర్యం అయితే చేయను డ్రైవర్కి. సో ఇదైనా పర్లేదు గైస్, పిజ్జా వ్యాన్ అయినా పర్లేదు. అరౌండ్ డైలీ అన్ని పోను ఒక $50,000 అయితే మిగులుతాయి డ్రైవర్కి. సో అది చాలు. ఎక్కువ వచ్చినా సరే డ్రైవర్కి మళ్ళీ కళ్ళు మూసిపోతాయి. సో అలా వస్తే చాలు. నిన్న కొన్న ఆ ఇల్లు ప్లస్ గరాజ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇల్లు చిన్నదే, బట్ నేనైతే గరాజ్ కోసమే తీసుకున్నాను. ఓన్లీ హౌస్ అయితే అది నేను తీసుకోపోతాను. గరాజ్ కూడా ఉంది కాబట్టి మనకి గరాజ్ అవసరం మనకి. ఎందుకంటే ఫ్యూచర్లో రోల్స్ రాయ్స్ వస్తుంది ఒక 2 daysలో, మేబీ 2 days, మేబీ ఎల్లుండు రోల్స్ రాయ్స్ వస్తుంది. నేను ఇంకా రోల్స్ రాయ్స్ కొనకపోవడం కారణం ఉంది కదా, ఎందుకంటే చూసారా మన దగ్గర 20 million రాలా. నేనైతే యాక్చువల్గా $25 million వచ్చాకనే రోల్స్ రాయ్స్ కొందామని చెప్పి ప్లాన్ చేసుకున్నా. సో దానికోసం వెయిటింగ్ అంతే. అంటే ఊరికే కొనేకూడదు కదా గ్యాస్,
దానికి కూడా ఒక హై లెవెల్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఆగాను అంతే. యాక్చువల్గా అయితే మనకు దగ్గర ఇప్పుడు దాన్ని కొనాలంటే 1.1 మిలియన్ ఉంటే చాలు. యా, కానీ దాన్ని కొనాలంటే ఒక లెవెల్, ఒక హై లెవెల్ ఉండాలని నా ఫీలింగ్. సో అందుకని ఆ మనీ వచ్చేదాకా కూడా వెయిట్ చేశాను. సో 25 మిలియన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే అవ్వకుందాం. సో ఎల్లుండి గైస్, ఎల్లుండి పక్క. ఓకే, ఓ ఐ థింక్ మనం ఎక్కడ, యా వచ్చేసాం. డ్రైవర్ అయితే ఎక్కడ ఉన్నాడు. ఓకే, లెట్స్ పార్క్ అవర్ కార్ హియర్. ఓకే, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా డ్రైవర్సా? ఓకే, వాళ్ళతో అయితే డిస్కస్ చేస్తున్నట్టున్నారు డ్రైవర్. ఓకే, మనం అయితే కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, అంతలోకి ఈ ట్రక్స్ని చూద్దాం. హ్యావ్ ఇట్ యువర్ టుడే. డామినోసా? డామినోస్ పిజ్జా. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఇద్దరు ఉండాలి గ్యాస్. డ్రైవర్ ఒకరు అండ్ తనే సర్వ్ చేసేవాడు కూడా డ్రైవర్. సర్వ్ చేసేవాడు కూడా డ్రైవరే ఉంటాడు. అండ్ లోపల షెఫ్ ఉంటారు కదా, తయారు చేసేవాళ్ళు, కుక్ చేయడానికి ఒకరు. సో ఒక డ్రైవర్, కుక్ చేసే అతను. ఓకే, తయారు చేసే అతను ఎప్పుడు కూడా లోపల తయారు చేస్తూ ఉంటాడు. అండ్ డ్రైవర్ మాత్రం సర్వ్ చేస్తూ ఉంటాడు. ఓకే, డ్రైవింగ్ ప్లస్ సర్వింగ్. వావ్ గైస్, ఈ ట్రక్స్ అయితే బాగున్నాయి కదా. $60,000 అంటే పర్లేదు నన్ను అడిగితే. యా, ఇవన్నీ కూడా న్యూ వెహికల్స్. కాప్స్ చూసారు గైస్, పోలీస్ వెహికల్స్ ఇప్పుడు కూడా అలా ఆగిపోతున్నాయి. ఐ డోంట్ నో వాట్స్ ద ప్రాబ్లమ్ ఈస్. ఓకే, బర్గరా? బర్గర్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయా? ఇప్పుడు నేను ఏదో ఉందో ఒకసారి చూద్దాం. $2 క్రిస్పీ చికెన్ అంట. $2. 2 లాంగ్ చికెన్ $9. సారీ, 8.99. దాని అయితే 9 అన్నాను. ఓకే, ఓపర్ లాంగ్ చికెనా $6. ఓకే, అన్నీ కూడా $0.1 తగ్గించి పెట్టాడు. ఓకే, నైస్. సోడాస్, స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా పిజ్జాస్, బర్గర్స్. ఓకే, ఇవి అనమాట ఉండేది. బాగున్నాయి కదా, ట్రక్స్ అయితే బాగున్నాయి. యా, $60,000 అంటే పర్లేదు. 5 ఎక్కడ ఉన్నాయి మరి? ఇంకొన్ని ఎక్కడ ఉన్నాయి మరి? ఓకే, ఐ థింక్ 5 సిటీలో తిరుగుతూ ఉంటుంటాయి పాటికి. ఓకే, డ్రైవర్ అయితే మాట్లాడడం అయిపోతే తర్వాత చూద్దాం. ఓకే, ఓకే గాయ్స్, డ్రైవర్ అయితే వాళ్ళతో మాట్లాడి పంపించేశాడు. సో డ్రైవర్ చూసారా, సింబాలిక్గా ఆరెంజ్ కలర్ వేసుకున్నాడు షర్ట్. ఓకే, మనమైతే సిటీలో తిరుగుతాం గాయ్స్, ఎక్కడైనా కనపడుతుందేమో. ఓకే డ్రైవర్, కమాన్, నువ్వు లాస్ ఏంజల్స్కి వస్తావా? కమాన్ డ్రైవర్, లాస్ ఏంజల్స్కి రా. ఎలాగో నువ్వు రావాలి కదా అక్కడికి. ఓకే, మనమైతే మన ఇంటికి వెళ్దాం. డ్రైవర్ని ఒకసారి ఏ పాయింట్ అయితే సెట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. ఓకే, డ్రైవర్ని లాస్ ఏంజల్స్ తీసుకొచ్చేద్దామా? వద్దులే, ఎక్కడ ఉన్నామండే. లాస్ ఏంజల్స్ ఉంటే మళ్ళీ మూడు మారిపోద్ది. ట్రక్స్ కోసం అయితే ఎలాగో ఇప్పుడు డ్రైవర్ రావాలి అక్కడికి, అక్కడ ఎలా తిరుగుతున్నాయని చెప్పేసి. మనకు కూడా ఇప్పుడు వరకు నాకు ఎటువంటి ట్రక్స్ కనబడలేదు. ఇవేమైనా కనిపించినాయి గాయస్ వీడియోలో? నాకైతే ఇంకా ఏమీ కనబడలా. చూద్దాం, వెళ్తున్నాం కదా. ఐ హోప్ ఈ బిజినెస్ అయినా సరే డ్రైవర్ నిలదొక్కుంటే బెటర్. ఎందుకంటే మైకిల్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్నాడు, ఫ్రాంక్లిన్ డెవలప్ అవుతూ ఉన్నాడు. అండ్ ఆల్మోస్ట్ ఓకే 25 మిలియన్ అంటే చాలా ఎక్కువ ఫ్రాంక్లిన్ సంపాదించగలిగాడు. సో డ్రైవర్ కూడా డెవలప్ అయితే బెటర్. ఓకే, ఫ్రాంక్లిన్కి అయితే తమ్ముడు ఉన్నాడు గైస్, ఒక తమ్ముడు. ఫ్యూచర్లో వస్తాడు తను. ఫ్యూచర్లో తను ఎలాగో అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇయర్ స్టడీస్ ఉంటాయి. దాని 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ ఎంతో స్టడీస్ ఉన్నాయి. ఆ 6 మంత్స్ స్టడీ కోసం ఇక్కడ వస్తాడు, ఇక్కడ ఇంక ఉండిపోతాడు. ఓకే, వస్తాడు గైస్, త్వరలో వస్తాడు. చెప్తాను మీకు, ఇంటిమేట్ చేస్తాను.
మనమైతే గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళలేదు ఇంకా. సో నేనైతే ఒకటే ఆలోచిస్తున్నా, ఫామ్ అయితే వర్కర్స్ ఉన్నారు కదా అక్కడ మన వాళ్ళు, వాళ్ళకి చెప్పి అంటే వాళ్ళు చూసుకునే విధంగానే టోటల్గా కాదు, వాళ్ళు మెయింటైన్ చేసుకుని వచ్చిన ఆదాయం వాళ్ళే తీసుకునేలాగా ఒక 50-50 అనమాట వాడికి ఇచ్చేసి గ్రాండ్ పని అయితే మన కొత్త ఇల్లు ఉంది కదా నిన్న కొన్నది దాంట్లోకి తీసుకొచ్చేద్దాం అని చెప్పి అయితే అనుకుంటున్నా. సో చూద్దాం గైస్, అన్నీ కుదరవు కదా, కానీ తాతయ్యకి ఫార్మింగ్ అంటే ఇష్టం. సో చూద్దాం గైస్, ఆలోచిద్దాం. ఇప్పుడప్పుడే ఏమొద్దు, ఇంకా కొన్నాళ్ళు తాతయ్యని అక్కడ చేసుకొని వద్దాం. తాతయ్య ఇష్టం మనండి కదనాలి. శాండీ షోర్స్ చాలా దూరం గైస్. యా ఇక్కడ నుంచి రోజు ట్రక్స్ రావాలంటే చాలా కష్టం. యా ఇక్కడ నుంచి రోజు ట్రక్స్ రావాలంటే కష్టమే. ఇక్కడ కొనుక్కునేవారు ఎవరు ఉంటారు గైస్ శాండీ షోర్స్లో? శాండీ షోర్స్లో కొనుక్కునే వాళ్ళు పెద్దగా ఉంటారు, లాస్ ఏంజల్స్లోనే కొనుక్కుంటారు. సో ట్రెవర్ అక్కడే ఎక్కడో ప్లాన్ చేసుకోవాల్సింది, తీసుకొచ్చి ఎంత దూరంలో పెట్టాడు. అక్కడ ఏదో ఒక షాప్ అయినా సరే, ఏదో ఒక ప్లేస్ అయినా సరే రెంట్కి తీసుకొని బిజినెస్ అయిపోయిన తర్వాత అక్కడ వెహికల్స్ పార్క్ తీసుకునే విధంగా ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాల్సింది. అలా అయితే బెటర్ ఉన్నాను. ఓకే, ఫ్యూచర్లో చేస్తాడేమో ఆ పని. ఐ థింక్ సడన్గా కాబట్టి ప్లేస్ కూడా దొరకుండదు, నేను అర్థం చేసుకోగలను. వావ్, ఈ హౌస్ చాలా బాగుంది, కానీ మన కొనలా. అంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది కదా. యా హౌసెస్ ఇన్ని ఉంటాయి కానీ ప్రతి దాంట్లోకి వెళ్ళలేం, అసలు దేంట్లోకి వెళ్ళలేం. గేమ్లో వచ్చింది అదే, ప్రతి ఇంట్లోకి వెళ్ళిలా ఉంటే బాగుండేది. ఫ్యూచర్లో సీజన్ 2లో పెద్ద హౌస్ కొందాం గైస్. ఓకే, ఓకే మనం అయితే ఇక్కడికి వచ్చాం. ఇప్పటివరకు నాకు ఎటువంటి ట్రక్స్ కనబడలేదు. బాయ్, ఇప్పటివరకు నాకు ఎటువంటి ట్రక్స్ కనబడలా. చూద్దాం ఇంకా కనబడతాయేమో. ఒకసారి రోడ్ మీదకి వెళ్దాం గైస్, ఏమైనా కనబడతాయేమో ట్రక్స్. అంటే ఉన్నాయి 5 ట్రక్సే కదా, చాలా పెద్ద సిటీ ఇది, సో ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. ఓ ఎక్స్ప్లోజ్, ఓ డ్యామేజ్ అయింది. ఓకే నో ప్రాబ్లం. $100 చిన్న గీత, $100 అన్నమాట. ఓకే ఎటువంటి వ్యాన్స్ కనబడట్లేదు గైస్, కనబడటం లేదు ఎటువంటి వ్యాన్స్ కూడా. ఓకే, అవైతే అక్కడెక్కడ ఉండుంటాయి మనం ఉన్న చోట కాకుండా. ఓకే 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 గైస్, మన ట్రెవర్ని అయితే మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం. మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం ట్రెవర్ని. ఓకే, మనకైతే ఇంకా ఎటువంటి వ్యాన్స్ కనబడలేదు. ఓకే క్యాబ్ డ్రైవింగ్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది ట్రెవర్? ఓన్లీ కార్స్ తీసుకుని కొన్ని కార్స్ మానేసి, అదే ఇప్పుడు క్యాబ్ ఉన్నది కదా, ఊబర్ డ్రైవింగ్ జాబ్ కాకుండా క్యాబ్ డ్రైవింగ్ కొన్ని వెహికల్స్ కొని దాన్ని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం, ఈ బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే అది చూద్దాం, ట్రెవర్కి అయితే సజెస్ట్ చేద్దాం. ఓకే ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ కాసేపు ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తాడు, అక్కడైతే ల్యాండ్ క్రూజర్ని అయితే పెడతాడు. So thanks for watching guys, I'll see you in the next one.